ఇక పబ్బు ఓనర్ల డ్రగ్స్ దందంటూ వార్త కనిపిస్తుంది కదా ఇక్కడ. గుట్టు చప్పుడు కాకుండా వాడకం, మహిళల హైల్స్లో పెట్టి సరఫరా అంట. నగరంలోని ప్రముఖులతో లింకులు, డ్రగ్స్ తీసుకునేందుకు పబ్బుల్లో ప్రత్యేక జోన్లు. ఇక గుట్టునట్టు చేసిన ఈగల్ టీం. కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని అరెస్టు. విచారణలో వెలుగులోకి కీలక విషయాలు. ఇక్కడి నుంచే నగరంలోని పబ్బులకు సరఫరా. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా నైజీరియన్ల సరఫరా. మొత్తం 25 మందిపై కేసు నమోదు. మిగిలిన వారిపైన ఆరా తీస్తున్న నార్కోటిక్స్ బ్యూరో అంటూ వార్త కనిపిస్తుంది. సో హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డ్రగ్స్ సరఫరాదారులు సేవించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా దందా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఈగల్ టీంను ఏర్పాటు చేసిన ఇక సంగతి తెలిసింది. అయితే ఈ టీం తాజాగా ఓ భారీ డ్రగ్స్ రాకెట్ను బట్టబయలు చేసింది. నగరంలోని పబ్బులు, హోటల్స్, ఇక రెస్టారెంట్లు వేదిక డ్రగ్స్ దందా నడుస్తున్నట్టు గుర్తించింది. కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రెస్టారెంట్ యాజమాన్యం సూర్య ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా నడుస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. నగరంలోని ప్రముఖ పబ్బులతో కలిసి పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించింది. సూర్యను పట్టుకొని అతని కారు డాష్ బోర్డులోని తనిఖీ చేయగా ఇక ఓజీ వీడ్ ఎక్స్టెసీ మాత్రలు లభించాయి. కార్ సీట్ కింద దాచిన పార్సిల్స్ బాక్స్లో మహిళల చెప్పులు లభ్యమయ్యాయి. చెప్పు మడమలోని ప్యాకెట్లో కొకైన్ దొరికింది. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయంటూ వార్త కనిపిస్తుంది. సో ఓవైపు ఈగల్ని పెట్టింది. ఏం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం? ఇక ఈగల్ అని చెప్పేసి కొత్తగా మరి ఈ యొక్క డ్రగ్స్ దందాల మీద ఎప్పటికప్పుడు మరి నిఘా పెట్టేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ని తీసుకొచ్చింది. ఈ మధ్యన ఈగల్ని లాంచ్ చేసింది. ఈ ఈగల్ పని ఏంటంటే ఎక్కడ మత్తు పదార్థాలు సేవిస్తున్నారు, ఎక్కడ మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు, ఇవన్నిటిని కూడా మరి ఈగల్ పట్టుకొని వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి ఆలోచన చేస్తుంది. సో ఏదైతే కోంపల్లిలో ఉన్నటువంటి మల్నాడు రెస్టారెంట్ యజమానుడో ఆ యజమాని ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని రెస్టారెంట్లకు, కొన్ని పబ్లకు మరి డ్రగ్స్ మత్తు పదార్థాలను కూడా సరఫరా చేస్తున్నట్టు. ఎట్లా చేస్తుండు? ఎవరికి దొరకదంటే మరి మహిళల హీల్స్ ఉంటాయి కదా, చెప్పులు ఉంటాయి కదా, ఈ మహిళల చెప్పుల కింద మరి ఈ కొకైన్ కావచ్చు, లేకపోతే ఇతర మత్తు పదార్థాలని ప్యాక్ చేసి ఆ మహిళల్ని మరి ఈ పబ్బుల్లో కావచ్చు, లేకపోతే ఈ రెస్టారెంట్లో మహిళల్ని పావులు లెక్క కదుపుతున్నాడట. మహిళల్ని ఆ హిల్స్ చేసుకున్నప్పుడు ఎవరు గుర్తుపట్టరు. సో ఒక సపరేటు ఆ పబ్బుల్లోనో లేకపోతే ఆ రెస్టారెంట్లో ప్రత్యేకమైనటువంటి జోన్ పెట్టి ఆ జోన్లోకి మరి ఎవరైతే మత్తు పదార్థాల కోసం పోతారో వాళ్ళకు ఈ అమ్మాయిల్ని పంపించి అమ్మాయిలకు ఉన్నటువంటి హీల్స్లో నుంచి మరి ఆ మత్తు పదార్థాలు తీసి వాళ్ళని మత్తులోకి దించుతున్నారట. ఇది ఒక పెద్ద దందానే నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మత్తు పదార్థాలైనా మనం అడ్డుకోవాలి, ఒక్క మత్తు పదార్థం కూడా మరి మన తెలంగాణలో అడుగు పెట్టొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే ఇక హైదరాబాద్లోనే తిష్టా వేసుకొని అనేకమైనటువంటి పబ్బులకు, అనేకమైనటువంటి రెస్టారెంట్లకు ఈ యొక్క మల్నాడు రెస్టారెంట్ యజమాని మరి సరఫరా చేస్తున్నాడట. ఆయన కారు డాష్ బోర్డులో చూస్తే ఏవో మత్తు పదార్థాలు అంటే ట్యాబ్లెట్ కనిపించినాయట. ఆయన కారు సీట్ కింద చూస్తే మొత్తం ప్యాకెట్ల కింద మత్తు పదార్థాలు దొరికినాయట. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నది? దీన్ని మొదట హైదరాబాద్లో కంట్రోల్ చేయాలి. హైదరాబాద్లో కంట్రోల్ చేస్తే ఇక రూరల్ కూడా అస్సలే పోదు. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం కేంద్రంగా హైదరాబాద్ మారింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నది. సో బయట నుంచి హైదరాబాద్కి రావట్లే, హైదరాబాద్ నుంచే మరి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. కాబట్టి ఈ ఈగల్ కానీ లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ పబ్బుల్లో నిత్యం వారానికి ఒక రోజైనా తనిఖీలు చేయాలి. నిద్రపోనియదు ఈ పబ్బు యజమానుల్ని. అప్పుడు కానీ ఎంత సరుకున్నదో మొత్తం బయటపడదు. సో మరి ఈ అరెస్టుతోటైనా మరి ఇంకెవరైనా డ్రగ్స్ దందాలు చేస్తూ లాగుతారా, లేకపోతే ఇక మమ్మల్ని ఏం చేస్తారులే అని చెప్పేసి దొరికిందాకా మరి ఇట్లనే అమ్ముకుంటారు పోతారా తెలియదు. కానీ మొత్తం మీద అయితే పోలీసు వాళ్ళు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేసి మరి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టి అరెస్ట్